పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఒక వినూత్నమైన కార్యక్రమం మొదలైంది. నా గ్రామం నా బాధ్యత అనే సరికొత్త యాప్ను రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా గ్రామాల్లో సమస్యలను గంటల వ్యవధిలో పరిష్కరించడమే లక్ష్యమని, ఇది రాష్ట్రంలో తొలి ప్రయత్నం కావటం విశేషంగా భావించారు. గతంలో సమస్యల పరిష్కారానికి ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దీనివల్ల జాప్యం జరిగి గుర్తించిన డిప్యూటీ స్పీకర్ ఈ యాప్ను రూపొందించడం జరిగింది. ఇది ఫిర్యాదులను వేగంగా స్వీకరించి వాటి పరిష్కార స్థితిని ప్రజలు పారదర్శకంగా తెలుసుకోవడానికి వీలు కల్పిస్తోంది. తద్వారా స్థానిక పాలనలో జవాబుదారీతనం, పౌర భాగస్వామ్యం పెరుగుతాయి. ఆగస్టు 15వ తేదీని పురస్కరించుకొని ఈ యాప్ను ఉండి నియోజకవర్గం 72 గ్రామాల్లో ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఈ యాప్ను పర్యవేక్షిస్తారు. గ్రామస్తులు, అధికారులు, అలాగే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కూడా ఒక ప్రతినిధి ఈ యాప్ బృందంలో భాగమవుతారు. డ్రైనేజీ సమస్యలు, వీధి లైట్లు, రోడ్లు, త్రాగునీరు, మైక్రో ఫిల్టర్ బెడ్ల సమస్యలు ఇలా అన్నింటినీ ఈ యాప్ ద్వారా త్వరగా పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవేళ గంటల వ్యవధిలో సమస్యలు తీరకపోతే ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు రఘురామకృష్ణరాజు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఈ యాప్ ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన తెలియజేశారు. ఒక నెల క్రితం మొట్టమొదటిసారిగా జువ్వలపాలెం గ్రామంలో ఆ విలేజ్ సెక్రటరీ ఇనిషియేషన్తో ఒక ఆలోచనకి రూపకల్పన చేయటం జరిగింది. అదేంటంటే ప్రతి ఏరియాలో ఉన్న వ్యక్తులందరూతో కలిపి ఒక వాట్సాప్ గ్రూపు ఆ విలేజ్ సెక్రటరీ క్రియేట్ చేసి, ఏ వార్డులో సమస్య ఉంటే ఆ వార్డులో ఉన్న సమస్యని, ఒక వీధి దీపం వెలగకపోవచ్చు, లేదంటే అక్కడ డ్రైనేజీ బ్లాక్ అయి ఉండొచ్చు, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా 24 గంటల్లో చేయగలిగిన 24 గంటల్లో ఏ మేజర్ ఇష్యూస్ ఉన్నా కూడా 7 రోజుల్లోగా ఆ పని పూర్తయ్యే విధంగా ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకుని చాలా వేగవంతంగా ఆ పనులన్నీ పూర్తి చేయటం చాలా సత్ఫలితాలను ఇచ్చింది. ఆ స్ఫూర్తితో ఈ ఆగస్టు 15 నుంచి మన గ్రామం మన బాధ్యత అని ఒక టైటిల్తో ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, 4 మండలాల్లోని అన్ని గ్రామాల్లో విలేజ్ సెక్రటరీస్ అందరితో, ఎండిఓ, ఈఓపిఆర్డి అందరితో 2 వారాల క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఆగస్టు 15న ఏదైతే మహాత్మా గాంధీ గారి గ్రామ స్వరాజ్యం అనే స్ఫూర్తితో ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో మనం ప్రతి విలేజ్కి ఆ గ్రూప్స్ పెట్టి ఆచరణలో పెడుతున్నాం. ఆ గోకులం స్కీమ్ గురించి కూడా ఈ గ్రూప్లో, విలేజ్ గ్రూప్లో పెడతాం. పెట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సొంత స్థలం ఉండాలి. దానికి ఆ సొంత స్థలం ఉంటే ఒక కోళ్ళ షెడ్ కావచ్చు, లేదు 2 పశువులకు సంబంధించిన షెడ్డు, 4 పశువులకు సంబంధించిన షెడ్ కావచ్చు, లేదంటే గొర్రెలకి ఒక 10 గొర్రెలకు సంబంధించిన షెడ్ కావచ్చు. మనకి మన నియోజకవర్గానికి ఒక 60 శాంక్షన్ అయినాయి విబీజీ రామ్జీ స్కీమ్లో. సో ఆ స్కీమ్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఇంటిమేషన్ వేగవంతంగా చేరటం కోసం ఇలా విలేజ్ గ్రూప్స్లో పెట్టి అప్లికేషన్లు ఆహ్వానించడం. ఏంటంటే మనకి ప్రతి ఊరు, ప్రతి ఒక్కడు వేరే అతనికి కనెక్ట్ అయి ఉంటాడు. ఆ విలేజ్ సెక్రటేరియట్కి డైరెక్ట్గా అనుసంధానం అయి అక్కడి నుంచి మా ఆఫీసుకు కూడా సమస్య తీవ్రతను బట్టి మేము కూడా అందుబాటులో ఉండే విధంగా ఇది చేయటం జరుగుతుంది. జువ్వలపాలెం ఎక్స్పెరిమెంట్తో అక్కడ సెక్రటరీ తీసుకున్న చొరవతో అందరితో మాట్లాడి అందరూ కూడా ఇది బాగుందన్న తర్వాత మన గ్రామం మన బాధ్యత అనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.